హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు అడుగుతున్నారండి, అక్క స్టోరీ పెట్టట్లేదు, టైం తగ్గిస్తున్నారు అని చెప్పేసి. యాక్చువల్లీ నేను డైలీ స్టోరీస్ కంటిన్యూ పెట్టాలని చెప్పేసి స్టోరీస్ చాలా ఆల్రెడీ వీడియోస్ లాగా సేవ్ చేసే పెద్ద లాంగ్ ఎపిసోడ్సే. కానీ ఒక్క ఎపిసోడ్ డౌన్లోడ్ చేయడానికి నేను అప్లోడ్ చేస్తేనే మినిమం 3-4 అవర్స్ చూపించి, అది కూడా సగం ఎక్కాక ఒక 60% అలా ఎక్కాక ఫెయిల్ అని పడుతుంది. అలా నేను ఆ వీడియో ఫెయిల్ అని పడిందని చెప్పేసి డిలీట్ చేసి మళ్ళీ అప్లోడ్ చేసి ఒక్కొక్క రోజుకి మినిమం 10 టైమ్స్ అప్లోడ్ చేస్తున్నా. నాకు కూడా రోజు పెట్టుకోవాలనే ఉంటుంది కదా వీడియోస్. కానీ ఏంటంటే అలా ప్రాబ్లం వస్తుంది. వైఫై రిపేర్ వాళ్ళకి కాల్ చేస్తేనేమో వాళ్ళు రావట్లేదు. ఎందుకో తెలియదు, సిగ్నల్స్ సరిగ్గా ఉండట్లేదు. చేసి చేసి నాకు విసిగే వచ్చిందండి. కొంచెం మీరు కూడా అది అర్థం చేసుకోండి. మ్యాక్సిమం ఏంటంటే లాంగ్ ఎపిసోడ్స్ ఎక్కువ టైం తోటి ఇవ్వకపోయినా షార్ట్ అయినా ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇంకా ఆల్మోస్ట్ నేను చేసిన వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకున్నాను మళ్ళీ. ఎందుకంటే లాంగ్ ఎక్కువగా పెట్టాను. సరే లాంగ్ అడుగుతుర్రు అని చెప్పేసి పెట్టినందుకు అవి అసలు డౌన్లోడ్ కావట్లేదు. 3 డేస్ నుంచి అయితే నాకు విరక్తి కూడా వచ్చిందనమాట. ఆ విధంగా ఉంది నా ఫ్రస్ట్రేషన్. అయితే ఎవరికి చెప్పుకోలేకపోతున్నా. కొంచెం మీరు అర్థం చేసుకొని ఉండండి ప్లీజ్. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథ అరోగెంట్ హస్బెండ్. అబ్బాయిలతో మాట్లాడితే వాళ్ళ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని ఎందుకు అనుకోరు? మా నాన్న తర్వాత నా బాడీ గురించి కామెంట్ చేయకుండా నాతో స్వచ్ఛంగా మాట్లాడింది దేవ్ సార్, హర్ష సార్. ఇప్పుడు వాళ్ళతో ఉన్న ఫ్రెండ్షిప్ పోగొట్టుకునేలా చేశారు. హర్ష సార్తో మాట్లాడకుండా దూరంగా ఉండగలనేమో, కానీ దేవ్ సార్తో మాట్లాడకూడదు అనే ఊహే నేను భరించలేకపోతున్నాను. సార్తో మాట్లాడకుండా ఉండగలనా అని బాధపడుతూ ఎప్పటికో నిద్రపోయింది. ఎప్పుడు తెలుసుకుంటావమ్మా అమ్మో బేబీ దేవ్పై ఉన్న నీ ఫీలింగ్స్ని? ఏంటో. నెక్స్ట్ డే మార్నింగ్ 7కి స్టార్ట్ అవుదామని అందరూ 6కి లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేశారు. స్నానం చేయడానికి నేనే ముందు వెళ్తాను అని గొడవ పడుతున్న హర్ష దేవుని చూసి సూరజ్ తలపట్టుకున్నాడు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి బయట నార్మల్గా ఉన్న రూమ్కి వచ్చేసరికి కారణం లేకుండా కొట్టుకుంటున్నారు వీళ్ళిద్దరూ. వాళ్ళిద్దరిని విడదీయలేక కనీసం ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది తెలియక ఇద్దరి మధ్యలో సూరజ్ నలిగిపోతున్నాడు. ఎలాగో దేవుని ఒప్పించి హర్ష స్నానంకి వెళ్ళేలా చేశాడు. హర్ష స్నానం చేసి వచ్చి దేవ్కి పొగరుతో కూడిన ఒక లుక్ విసిరి బయటకు వెళ్ళాడు. దేవ్ హర్ష వెళ్ళిన వైపే సూటిగా చూస్తున్నాడు. ఏంట్రా అలా చూస్తున్నావు? సూరజ్ అడిగితే, అమూల్య నా ప్రేమను ఒప్పుకున్న తర్వాత వీడి లైఫ్ ఏంట్రా అని ఆలోచిస్తున్నాను. ఏంట్రా నీ ఓవర్ కాన్ఫిడెన్స్? నాకైతే అమూల్య మీ ఇద్దరికీ పడదని అనిపిస్తుంది. ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెడుతూ చెప్తాడు. నీకెందుకు అలా అనిపించింది అని అడుగుతాడు. నువ్వే అన్నావు కదా హర్షాన్ని ఫ్రెండ్లా చూస్తుందని. ఇంకా నిన్ను చూస్తేనే అమూల్య జ్వరం వచ్చిన కోడిలా ఉనికిపోతుంది. సూరజ్ డిప్పపై ఒకటి పీకి, ఆల్రెడీ అది నాకు పడిపోయింది అని టవల్ తీసుకుని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు. పడిపోయిందా? ఎలా అబ్బా? ఒక్కసారి వీళ్ళిద్దరూ కాలేజీలో సరిగ్గా మాట్లాడుకోలేదు. అమూల్య వీడిని చూస్తే జ్వరం వచ్చినట్లు వణికిపోద్ది. ఏంటో నిజంగా వీడిపై కాన్ఫిడెన్స్ బాగా ఉంది వీడికి. హర్ష బయటకు వచ్చేసరికి దీపక్, నవీన్ ఎదురయ్యారు. వాళ్ళని చూసి చూడకుండా ముందుకు వెళ్ళిపోతుంటే, రేయ్ మాతో మాట్లాడవా అని దీనంగా అడిగారు. వాళ్ళ మాటకి ఆగి, నేను ఒకటి అడుగుతాను, మీకు అమూల్య ఎందుకు నచ్చదు? సూటిగా వాళ్ళనే చూస్తూ అడిగాడు. నవీన్ ఏదో చెప్పేలోపు తన వల్ల ఫస్ట్ టైం నువ్వు మాపై సీరియస్ అయ్యావని కోపంతో ఆ రోజు నువ్వు చెప్పిన మాట పట్టించుకోలేదు అంటాడు దీపక్. మీపై కోపం చూపించినా మనం బెస్ట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేయాలి. కానీ మీరు ఆ రోజు అమూల్యను వెతకమని చెప్తే నా మాట నిర్లక్ష్యం చేశారు. ఆ రోజు టైంకి దేవ్ తనని కాపాడాడు కాబట్టి తనకేం జరగలేదు. ఒకవేళ జరిగి ఉంటే మిమ్మల్ని కాదు నన్ను నేను క్షమించుకోలేను అని ఇంకా వాళ్ళతో మాట్లాడడానికి ఏం లేదని వెళ్ళిపోయాడు. దీపక్ ముందు మనం అమూల్యకు సారీ చెప్పి హర్ష మనతో మాట్లాడమని అమూల్యతో చెప్పిద్దాం. హర్ష అమూల్య మాట కాదనడు. హా సరే అంటాడు. అమూల్యను తక్కువ చేసి చూసినందుకు దీపక్ చాలా గిల్టీగా ఫీల్ అయ్యాడు. నవీన్ చెప్పకపోయినా తను అమూల్యకి సారీ చెప్పాలని అనుకున్నాడు. హర్ష అమూల్య కనిపించి తన దగ్గరికి రావడం చూసి లెక్చరర్స్ దగ్గరికి వెళ్ళి నుంచుంది. కనీసం హర్ష వైపు చూడకుండా. సార్ ఏదో చెప్తున్నారు వినడానికి వెళ్ళింది అనుకుని కీర్తితో మాటలు మొదలుపెట్టాడు. ఇంతలో దేవ్, సూరజ్ రెడీ అయ్యి అక్కడికి వచ్చారు. తన కోసమే తన కళ్ళతో వెతికే అమూల్య అసలు తన వైపు చూడకపోవడంతో దేవ్కి డౌట్ వచ్చింది. అందరూ వాటర్ ఫాల్స్కి వెళ్ళడానికి సిద్ధమయ్యారు. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ నుండి వాటర్ ఫాల్స్కి మనం నడిచి వెళ్ళాలి. సుమారు అరగంట జర్నీ ఉంటుంది. నడవగలరా అని లెక్చరర్ అడిగేసరికి నడుస్తామని హుషారుగా అన్నారు అందరూ.
అందరూ ఒక డ్రెస్, వాటర్ బాటిల్, కొన్ని స్నాక్స్, ఇంకా అవసరమైన కొన్ని థింగ్స్ తీసుకొని నడవడం స్టార్ట్ చేశారు. హర్ష కీర్తితో రావడంతో అమూల్య తన దగ్గరకు వెళ్లకుండా పక్కనే ఉన్న మ్యాథ్స్ మేడంతో నడుస్తుంది. సడన్గా అమూల్య తన్ని వదిలి ఎందుకు వెళ్ళినట్టు, ఇప్పుడు కూడా తన దగ్గరకు రాకుండా ఒంటరిగా ఎందుకు నడుస్తుందో అర్థం కాలేదు కీర్తికి. హర్షకి కూడా అమూల్య తన్ని అవాయిడ్ చేస్తుందేమో అని అనుమానం కలిగింది. సడన్గా మారిన అమూల్య బిహేవియర్కి విచిత్రంగా అనిపించింది తనకి. నిన్న ఎంతో హ్యాపీగా ఉన్న అమూల్య ఈరోజు ఎందుకెలా ఉంది, ఏం జరిగి ఉంటుంది, కీర్తిని అడిగి తెలుసుకోవాలి అనుకున్నాడు దేవ్. తనకంటే వెనుక ఉన్న కీర్తి కోసం వెయిట్ చేస్తున్నాడు. నడుస్తున్న కీర్తికి తన చేతిని అడ్డుపెట్టాడు. ఎందుకు దేవ్ తన్ని ఆపాడు అని చూస్తుంటే అమూల్య ఎందుకు నీతో లేదు, ఏం జరిగింది, మీ ఇద్దరు గొడవ పడ్డారా అని అడుగుతాడు. అవును కీర్తి, నేను అదే అడుగుదాం అనుకున్నాను, ఏం జరిగింది, అమూల్య ఎందుకు ఒంటరిగా ఉంటుంది అని అడిగాడు హర్ష. రేయ్, నేను మాట్లాడుతున్నాను కదా, మధ్యలో వస్తావే అని హర్షాని చూస్తూ కోపంగా అడిగాడు. నువ్వు మాట్లాడితే నాకేంటి, నేను అడుగుతున్నాను, నువ్వు అడిగితే నేను ఆగిపోవాలా అని దేవ్ మీదకి వెళ్ళాడు. అబ్బా, వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారు, వీళ్ళతో చచ్చిపోతున్నాను అని తలకొట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సూరజ్. వాళ్ళిద్దరిని విడదీస్తున్న ఒకరినొకరు మాటలతో యుద్ధం చేసుకుంటున్నారు, కానీ ఆపడం లేదు. వెళ్తున్న స్టూడెంట్స్ అందరూ వాళ్ళకి ఈ గొడవ మామూలే అని లైట్ తీసుకొని ఎవరు ఆగకుండా వెళ్ళిపోతున్నారు. సార్ ఆపండి అని అరిచి అమూల్యకు నాకు ఏం గొడవ జరగలేదు, జస్ట్ ఇప్పుడే తను నా నుండి దూరంగా వెళ్ళింది, ఎందుకు అనేది తెలియదు, ఇప్పుడు వెళ్ళి అడగాలి ఎందుకు నాకు దూరంగా ఉందో, జరగండి అని ఇద్దరు చెరోవైపు తోసి అమూల్యం చేరుకోవడానికి ఫాస్ట్గా నడిచింది. హేయ్ అమూల్య, ఏంటే దూరంగా ఉంటున్నావు, నన్ను వదిలేసి ఒంటరిగా నడుస్తున్నావు, ఫాస్ట్గా రావడం వల్ల ఒగిరిస్తూ అంటుంది. అదేం లేదు కీర్తి, ఏదో మేడంతో మాట్లాడుతూ వచ్చేసాను అంతే, అక్కడ హర్ష సార్, దేవ్ సార్ అలా అనుకోవడం లేదు, నీకు నాకు డాష్ డాష్ అయ్యింది అనుకుంటున్నారు అంది నవ్వుతూ. అమూల్య ఏం మాట్లాడకుండా తన బ్యాగ్ ఇంకొక సైడ్కి మార్చుకొని నడుస్తుంది. నడవడానికి కష్టంగా ఉన్న అందరిలో ఉన్న ఉత్సాహం ఆ కష్టం లేకుండా చేస్తుంది. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో వాళ్ళు తెచ్చుకున్న స్నాక్స్ తింటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి చేరుకున్నారు. కొండపై నుండి నీటి ధార పడుతుంది, మరీ చిన్నది కాదు, పెద్దది కాదు. ముందుగా బాయ్స్ అరుస్తూ నీళ్ళలోకి దూకేశారు. మూడీగా ఉన్న అమూల్య ఫేస్ చూసి తాము ఇచ్చిన వార్నింగ్కి భయపడింది అని హ్యాపీగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. హాయ్ రావే, మనం కూడా వాటర్లో దిగుదాం అని కీర్తి ముందుకు వెళ్తుంటే అమూల్య అక్కడే నిలబడి ఉంది. ఏమైంది రా అంటుంటే నేను రాను, నాకు భయం అంది. ఏం కాదు రావే అని లాక్కెళ్తుంటే తనకి భయం అని చెప్తుంది కదా, వదిలే కీర్తి అంటూ హర్ష అక్కడికి వచ్చాడు. సరే నేను వెళ్తున్నా, మీరు చూసుకోండి అని వాటర్లోకి వెళ్ళింది. ఏమైంది అమూల్య, డల్గా ఉన్నావు, ఏదైనా ప్రాబ్లమా అని అడుగుతాడు. ఏం లేదు సార్. మరి ఎంజాయ్ చేయి, చూడు అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, మళ్ళీ మళ్ళీ ఇలాంటి మూమెంట్స్ మనకి రావు, కమ్ వాటర్లోకి వెళ్దాం అని చెయ్యందించాడు. పర్వాలేదు సార్, వస్తాను అని హర్ష చేతిని పట్టుకోకుండా మోకాలి వరకు తడిచేలా వాటర్లోకి దిగింది. హర్ష ఇంకా ముందు పిలుస్తున్న భయం అని అక్కడే ఆగిపోయింది. హర్ష కూడా అమూల్య దగ్గరే ఉంటూ తనతో కబుర్లు చెప్తున్నాడు. వాళ్ళిద్దరిని చూస్తున్న కృతికి నీళ్లలో ఉన్న నిప్పులపై ఉన్నట్టు అనిపించింది. హర్షని తనతో మాట్లాడవద్దు అని ఎలా చెప్పాలో అర్థం అవ్వక కృతి, శృతి హర్షతో మాట్లాడుతున్నప్పుడు చూస్తే ఏం చేస్తారో అని హర్ష మాటలు వినకుండా కృతి, శృతి గురించి వెతుకుతుంది. అలా చూసిన తనకి కృతి తన్నే సీరియస్గా చూస్తూ కనిపించేసరికి సార్ నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి హర్ష దగ్గర నుండి వచ్చేసింది. హర్ష పిలుస్తున్నా వినకుండా హర్ష నుండి కొంచెం దూరం వచ్చేసింది. కొండ చివర నిలబడి కొంతమంది స్టూడెంట్స్ అక్కడ బ్యూటిఫుల్ వ్యూ చూస్తుంటే వాళ్ళకి కొంచెం దూరంలో నిలబడి తను చూస్తుంది. అమూల్య చిన్న చెట్ల పొదల దగ్గర నిలబడి ఉండడంతో తను అక్కడ ఉన్నట్టు ఎవరికీ కనిపించలేదు. అమూల్య వెనకే వచ్చిన కృతి స్టూడెంట్స్ వెళ్ళిపోవడంతో పొదల మాటను ఉండి అమూల్యను లోయలోకి తోసేసింది. హర్షతో చూసిన అమూల్య ఇప్పుడు హర్ష దగ్గర లేకపోవడంతో దేవ్ తనని వెతుక్కుంటూ స్టూడెంట్స్ చూస్తున్న వ్యూ దగ్గరికి వెళ్ళాడు. తిరిగి వస్తున్న స్టూడెంట్స్ అమూల్య గురించి అడిగితే వాళ్ళు చూడలేదని చెప్పారు. వాళ్ళ మాటలతో వెనక్కి రాకుండా ఇంకొంచెం ముందుకు వెళ్ళి చూస్తే అమూల్య కనిపించింది. కొండ చివర నించుందేంటి, పడిపోతేనో అని కంగారుగా ముందుకు వెళ్తుంటే ఎవరో అమూల్యను లోయలోకి తోయడం కనిపించింది. అమూల్య వెనకే ఉన్న దేవ్ అమూల్యను తన మీదకి లాక్కునే ప్రాసెస్లో ఇద్దరు ఇంకొక వైపు పడిపోయారు. వాలుగా ఉండడంతో దొర్లుకుంటూ ఇద్దరు కిందకి వెళ్ళిపోయారు. పొదలు అడ్డుగా ఉండడంతో దేవ్ రావడం గమనించలేదు కృతి. సడన్గా దేవ్ రావడం, ఇద్దరు దొర్లుకుంటూ కిందకి వెళ్ళిపోవడంతో షాక్ అయ్యింది. మళ్ళీ తేరుకొని ఎవరు తన్ని చూడకపోవడంతో రిలాక్స్ అయ్యి ఎవరు తన్ని గమనించకుండా వెళ్ళి వాళ్ళతో కలిసిపోయింది. తన టెన్షన్ పైకి కనిపించనివ్వకుండా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది.
దేవ్ కూడా లోయలో పడినందుకు తనకి హ్యాపీగా ఉందనే చెప్పాలి. దేవ్ లేకపోతే ఆస్తి మొత్తం హర్షకి వస్తుంది. కాబట్టి శృతి ఎలా పోయినా పర్వాలేదు అనుకుంది. కిందకు దొర్లుకుంటూ వెళ్ళడంతో అప్పటికే దేవ్ తనని తన మీదకి లాక్కోవడంతో దేవును గట్టిగా హగ్ చేసుకొని పట్టుకుంది. దేవ్ సార్ భయంగా ఉంది అని ఏడుస్తూ అరుస్తుంది. ఏయ్ నీకేం కాదు భయపడకు అని సర్ది చెబుతూ ఏదైనా చెట్టుకొమ్మ కనిపిస్తే పట్టుకుందామని చూస్తుంటే అమూల్యను పట్టుకోవడంతో కుదరడం లేదు తనకి. అమూల్యకు దెబ్బలు తగలకుండా తన్ని కౌగిల్లో బంధించాడు. 2 కిలోమీటర్ల దూరం ఉన్న లోతు దిగువన దొర్లుకుంటూ కిందకు వచ్చేశారు. అమూల్య కింద ఉంటే దేవ్ తన్ని హక్ చేసుకొని తనపై ఉన్నాడు. ఎంతకీ దేవ్ తన నుండి లేవకపోవడంతో దేవ్ సార్ అంటూ తట్టి లేపుతుంది. కానీ దేవ్ కదలడం లేదు. తన బరువు అమూల్యపై మొత్తం ఉండడంతో తను మోయలేకపోతుంది. దేవ్ సార్ లేవండి నాకు ఊపిరి ఆడడం లేదు అని వీపుపై తడుతూ చేతిని తనపైకి వేసింది. తన చేతికి తడి తగలడంతో చూసింది. చేతి నిండా రక్తం అంటుకుంది. దేవ్ సార్ అని పెద్దగా ఏడుస్తూ దేవును కదుపుతుంది. కానీ దేవ్ లేవడం లేదు. చుట్టూ ఎక్కడ చూసినా చెట్లే కనిపిస్తున్నాయి. మెల్లిగా దేవును తనపై నుండి తప్పించి దేవ్ తల ఒడిలో పెట్టుకుని దేవ్ సార్ లేవండి మీకేమైంది తన చెంపల్ని తడుతూ పిలుస్తుంటే దేవ్ ఒకసారి కళ్ళు తెరిచి అమూల్య చెంపపై చేయి వేసి మెల్లగా నిమిరి ఐ లవ్ యూ గుమ్మాడి అని మెల్లగా చెప్పి మళ్ళీ స్పృహ కోల్పోయాడు. అమూల్య బ్యాగ్ తనతో ఉండడంతో బ్యాగ్లో స్కార్ఫ్ తీసి దేవ్కి రక్తం పోకుండా కట్టుకట్టింది. అక్కడ తన ఏడుపు తనకే వినిపిస్తుంటే భయం వేసింది. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఇక్కడ మనుషులు ఉంటారో లేదో తెలీదు. దేవుని ఎలా కాపాడాలో తెలియక దేవుని తన ఒడిలో పెట్టుకుని ఏడుస్తూ కూర్చుంది. అమూల్య వెళ్ళి చాలాసేపు అవడంతో తన్ని వెతుక్కుంటూ హర్ష వెళ్ళాడు. అందరూ కనిపిస్తున్నారు కానీ తను ఎక్కడా కనిపించకపోవడంతో కనిపించిన వాళ్ళని అడుగుతున్నాడు. ఎవరు తన్ని చూడలేదు అని చెప్తున్నారు. ఏమైంది సార్ అంటూ వచ్చింది కీర్తి. అమూల్య కనిపించడం లేదు కీర్తి, తన్నే వెతుకుతున్నాను. ఏంటి మళ్ళీ మీ దగ్గర నుండి వెళ్ళిపోయిందా? ఏమైంది దీనికి ఈరోజు విచిత్రంగా ప్రవర్తిస్తుంది? ఏమో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో పద వెతుకుదాం అని కీర్తి ఒకవైపు హర్ష ఇంకొక వైపు అమూల్యను వెతకడానికి వెళ్ళారు. ఎవరి కోసం వెతుకుతున్నావు అని అడిగింది. కృతికి చెప్పాలి అని లేకపోయినా ఒకవేళ అమూల్యను చూసిందేమో అనుకుని అమూల్య కనిపించడం లేదు, తన కోసం వెతుకుతున్నాను. నువ్వు చూసావా తన్ని? నేను చూడలేదు కానీ ఒకటి చెప్తాను, దేవ్ కూడా కనిపించడం లేదు. వాడితో ఏ తుప్పల్లోకి వెళ్ళిందో మరి అంది వంకరగా నవ్వుతూ. ఆ మాట అనగానే హర్ష కొట్టిన దెబ్బకి కింద పడింది. చంపేస్తా ఇంకోసారి ఇలాంటి మాటలు నీ నోటి నుండి తన గురించి వచ్చాయంటే అని ఎర్రబడ్డ కళ్ళతో కృతిని చూస్తూ అన్నాడు. కృతి విసురుగా పైకి లేచి నువ్వు నన్ను కొట్టినా నేను చెప్పినవి నిజం కాకుండా పోవు. అది మీ ఇద్దరితో డబుల్ గేమ్ ఆడుతుంది. అది తెలుసుకోకుండా మీరిద్దరూ దానికోసం కొట్టుకుంటున్నారు. ఇప్పుడు కూడా అది ఆ దేవుతో ఉంది, వెళ్ళి వెతుక్కో అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను అమూల్యం తోయడం దేవ్ చూడలేదు, అది ఖచ్చితంగా చెప్పగలదు. వాళ్ళిద్దరూ పోతే తనకు అడ్డు ఎవరూ ఉండరని హర్ష కొట్టిన దగ్గర తడుముకుంది. చెంపమంట పుడుతుంటే నీతో నా పెళ్లి జరగనివ్వు బావా, నువ్వే నా వెనక కుక్కలా తిరిగేలా చేసి నన్ను కొట్టినందుకు నిన్ను నా వెనక కుక్కలా తిరిగేలా చేసుకుంటా అని కసిగా అనుకుంది. హర్ష కీర్తి అమూల్యను 1 గంట నుండి వెతుకుతున్నారు. లంచ్ టైం అవ్వడంతో వెనక్కి వెళ్ళిపోదాం స్టార్ట్ అవ్వండి అని చెప్తే అప్పుడు చెప్పారు అమూల్య కనిపించడం లేదని. దేవ్ కోసం వెతుకుతున్న శృతి చెప్పింది దేవ్ కూడా కనిపించడం లేదని. ఏంటి కనిపించడం లేదా? మీకు చెప్పాను కదా జాగ్రత్తగా ఉండండి అని లెక్చరర్ సీరియస్ అయ్యాడు. సార్ ముందు వాళ్ళని వెతుకుదాం పదండి అని మేడం చెప్పేసరికి అందరూ వాళ్ళని పిలుస్తూ వెతుకుతున్నారు. ఇంతలో ఒక స్టూడెంట్ అమూల్య కొండ చివరకు వెళ్ళడం చూశాను అని చెప్పడంతో అందరూ వెళ్ళి అక్కడ పొదల్లో వెతుకుతుంటే కొండ చివరన కీర్తికి అమూల్య చేతి గాజు కనిపించింది. హర్ష సార్ ఇది అమూల్య గాజు అంటే అమూల్య అని లోయ వైపు చూస్తూ అంది. అప్పటికే కీర్తి ఏడవడం మొదలుపెట్టింది. కీర్తి తనకేం కాదు నువ్వు టెన్షన్ పడకు, ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటుంది అని అంటున్నాడే కానీ హర్షకి ఊపిరి ఆడడం లేదు. అమూల్యకు ఏమైందో అని తన బాడీ మొత్తం చల్లగా అయిపోయింది, మాటలు కూడా రావడం లేదు. మరి దేవ్ ఏమైనట్టు అని కంగారుగా అడిగాడు సూరజ్. అవును దేవ్ ఎక్కడికి వెళ్ళాడు అని శృతి ముందుకు వచ్చింది. అమూల్య లోయలో పడిపోయిందేమో అని సంతోషంగా ఉన్న దేవ్కి ఏమైందో అని కంగారుగా ఉంది తనకి. ప్లీజ్ మీరు ఏదో అయినా ఊహించుకొని టెన్షన్ పడకండి, ఇక్కడే ఎక్కడో ఉంటారు, వెతక వెతకండి కానీ జాగ్రత్తగా ఉండండి అని అందరూ మళ్ళీ ఆ ప్రదేశం అంతా వెతుకులాట ప్రారంభించారు. అలా ఈవినింగ్ వరకు వాళ్ళని వెతుకుతూనే ఉన్నారు కానీ వాళ్ళ ఆచూకీ లభించలేదు. మనం వెళ్ళిపోవడం మంచిది, చీకటి పడేలా ఉంది అని మేడం అంటే అమూల్య దేవ్ కనిపించడం లేదు కదా, మరి వాళ్ళ గురించి వదిలేద్దామా అని మేడంపై సీరియస్ అయ్యాడు హర్ష. చీకటి పడేలా ఉంది, సిటీకి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్, ఇక్కడ ఉండి మిగతా స్టూడెంట్స్ అందరినీ రిస్క్లో పెట్టలేం కదా హర్ష అని ఇంకొక లెక్చరర్ చెప్పేసరికి హర్షకి అది కరెక్ట్ అనిపించింది. కానీ అమూల్య కనిపించకుండా తను వెనక్కి వెళ్ళాలని లేదు.
దాంతో మీరు వెళ్ళండి, నేను వెతుకుతాను అంటాడు. చూడు హర్ష, మిమ్మల్ని సేఫ్గా చూసుకోవడం మా బాధ్యత. నిన్ను ఇక్కడ ఒంటరిగా వదిలేసి మేమెలా వెళ్తాం? అర్థం చేసుకో. పోలీస్ హెల్ప్ తీసుకొని వాళ్ళని వెతుకుదాం అని నచ్చజెప్పి అయిష్టంగానే వాళ్ళతో కదిలాడు. కీర్తి అయితే ఏడుపు ఆపడం లేదు. మేడం తన్ని కంట్రోల్ చేసి అందరినీ తీసుకొని వెళ్ళారు. మరిప్పుడు దేవ్ పరిస్థితి ఏంటి తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ చదవాల్సిందే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.